సీఎం చంద్రబాబు గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 100 రోజుల్లో 1,25,000 ఇళ్ల నిర్మాణం చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. మరోవైపు కబ్జాకు గురైన పేదల భూములపై కూడా చర్చించారు. వాటిపై విచారణ కమిటీ వేయాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. గృహ నిర్మాణ రెవెన్యూ శాఖల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా శాఖల మంత్రులు అధికారులతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. పేదలకు ఇళ్ల స్థలాలు, జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం, కొత్త పాస్ పుస్తకాల గురించి చర్చించారు. దీంతో పాటు మదనపల్లె ఫైల్ దగ్ధం కేసు విచారణ అంశం కూడా చర్చకొచ్చింది. ఈ సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రులు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం, ఇళ్ల స్థలం కేటాయించాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్లు ఇవ్వాలని గవర్నమెంట్ ఫిక్స్ అయింది. ఇక రాబోయే 100 రోజుల్లో 1,25,000 ఇళ్ల నిర్మాణం చేస్తామని చంద్రబాబు ఆ శాఖ అధికారులతో చెప్పినట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది కాలంలో 8,25,000 ఇళ్లు నిర్మించాలని సర్కార్ టార్గెట్. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తయినా బిల్లులు రిలీజ్ అవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్న పేదలకు కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేమెంట్లు అవ్వని బాధితుల జాబితా గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారట. జర్నలిస్టులకు తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలనే అంశంపై కూడా చర్చించారని సమాచారం. గృహ నిర్మాణ పథకం తీసుకుంటే 2019-2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళందరికీ కూడా తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తూ, మరి ఈ 5 సంవత్సరాల్లో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు అందించే లక్ష్యంతో గృహ నిర్మాణ శాఖ పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తూ, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లేఅవుట్స్లో చాలా చోట్ల ఇళ్ల స్థలాలు అందించలేదు, అంటే పట్టాలు ఇవ్వలేదు, లేకపోతే లబ్ధిదారులకి స్థలాలు అందచేయలేదు. అటువంటి స్థలాలు ఎక్కడున్నా కూడా ఈ ప్రభుత్వ విధానం ప్రకారం, ఆ ప్రభుత్వం కేవలం సెంటున్నర మాత్రం ఇచ్చింది రూరల్లో, ఈ ప్రభుత్వ విధానం ప్రకారం ఉన్న లేఅవుట్లలో మిగిలిపోయిన భూమిలో 3 సెంట్లకు లెక్కన ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. రెవెన్యూ శాఖపై కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ శాఖలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000కు పైగా ఎకరాల్లో అవినీతి జరిగిందని ఇప్పటికే శ్వేతపత్రం ద్వారా చంద్రబాబు వివరించారు. వాటిపై చర్చించిన సీఎం భూ అక్రమాలపై విచారణ కమిటీ వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే ఆలోచన కూడా చేస్తుంది. రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆర్థికపరమైన అంశం దానికి కూడా బోర్డు అంత ఖర్చుతో ఉన్నటువంటి ఈరోజు ఆర్థిక పరిస్థితి కూడా చూస్తాం. డెఫినెట్గా ప్రతి ఓడుకు ఆత్మగౌరవం ఉండే విధంగా రాజముద్రతో ఉన్నటువంటి మంచి పాస్బుక్ విత్ క్యూఆర్ కోడ్ అది త్వరలో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికి కూడా అందజేస్తారు పూర్తిగా. మదనపల్లి సబ్ కలెక్టర్లో ఫైల్ దగ్ధం కేసుపై కూడా చంద్రబాబు చర్చించారు. కేసు పురోగతిపైన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సిఐడికి అప్పగించాలని ఆదేశించారు.